Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the day 3/7/2025 to 6/7/2025. సో 3/7/2025 నుంచి 6/7/2025 మధ్యలో జరిగిన అన్ని మేజర్ ఈవెంట్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ది హిందూ అండ్ పిఐబి లాంటి అథెంటిక్ సోర్సెస్లో నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. సో ఇఫ్ యూ ఫైండింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇఫ్ you're liking my content, please like, share and subscribe the channel, The Modern Teacher. So without any ado, let us start our video with our first article. Centers gather support to remove Justice Verma. సో మేబీ మోస్ట్లీ మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. సో ప్రీవియస్గా ఒక 2 months బ్యాక్ జస్టిస్ వర్మ హూ ఇస్ అ హైకోర్ట్ జడ్జ్, సో ఆయన ఇంట్లో హాఫ్ బర్న్డ్ నోట్స్ కనిపించాయి అనమాట. అండ్ ఆల్ దీస్ దెర్ ఆర్ సెవరల్ అలిగేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్సన్. సో దానికి సంబంధించి అట్ ప్రజెంట్ సెంటర్ ఒక కంప్లీట్ సపోర్ట్ని గ్యాదర్ చేస్తుంది, పార్లమెంట్ సపోర్ట్ని గ్యాదర్ చేస్తుంది టు రిమూవ్ దిస్ జస్టిస్ వర్మ. సో ఈ పర్టికులర్ సినారియోలో మనకి ఒక జడ్జిని ఎలా రిమూవ్ చేయాలనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌ లెట్ us లుక్ ఇన్ టు ఇట్. బట్ బిఫోర్ టెలింగ్ దిస్, లెట్ మీ టెల్ యూ దిస్ ఇంపార్టెంట్ థింగ్. ఒక జడ్జిని రిమూవ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన ప్రొసీజర్. అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు రిమూవింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి ఎంత ప్రొసీజర్ ఉంటుందో సేమ్ అంతే ప్రొసీజర్ కూడా ఉంటుంది టు రిమూవ్ ఎ జడ్జ్. So what is this procedure and why it is difficult? Let us try and understand this. So ఒకవేళ ఒక జడ్జిని రిమూవ్ చేయాలి అని అంటే దిస్ ప్రాసెస్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఐదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఫస్ట్ ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు లోక్సభలో మూవ్ చేశారనుకోండి, సో దే నీడ్ 100 మెంబర్స్ రిటర్న్గా ఒక మోషన్, ఒక రెజల్యూషన్ని వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. లోక్సభలో అయితే స్పీకర్కి ఇవ్వాలి. అదే రాజ్యసభ అనుకోండి, 50 members వాళ్ళు రిటర్న్ రెజల్యూషన్ ఇవ్వాలి టు దేర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, రైట్? సో ఈ మోషన్ ఎందులో అయినా వీళ్ళు ప్రవేశపెట్టచ్చు అనమాట, ఐదర్ ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ బోత్ హౌసెస్లో కూడా లోక్సభలో అయితే 100 members అప్రూవల్ ఉండాలి, రాజ్యసభలో అయితే 50 members రిటర్న్గా సబ్మిట్ చేయాలన్నమాట. లెట్ మీ క్లారిఫై దిస్ థింగ్ ఫర్ యూ. దిస్ ఇస్ నాట్ ఓటింగ్. ఇది ఓటింగ్ కాదు. ఫస్ట్ వీళ్ళు రెజల్యూషన్కి సంబంధించిన ఒక మెమొరాండం ఇస్తారనమాట. దిస్ ఇస్ జస్ట్ రెజల్యూషన్, దిస్ ఇస్ నాట్ ఓటింగ్. వన్స్ ఒక్కసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ కనుక ఈ రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, యాక్సెప్ట్ చేయకపోతే అక్కడతోటి ఈ మోషన్ అనేది సీజ్ అయిపోతుంది అనమాట, ఆగిపోతుంది. బట్ ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ కనుక ఈ రెజల్యూషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేస్తారనమాట ప్రిసైడింగ్ ఆఫీసర్. అండ్ ఈ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన ఒక జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అవైలబుల్గా లేకపోతే జడ్జ్ నామినేటెడ్ బై హిమ్ అండ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, రైట్? సో ఇలా ఈ 3 members తోటి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఈ కమిటీ ఆ ఎలిగేషన్కి సంబంధించిన ఒక రిపోర్ట్ తయారు చేయాలన్నమాట. అండ్ దిస్ కమిటీ నీడ్ టు సబ్మిట్ దిస్ రిపోర్ట్ టు ద పార్లమెంట్ విత్ ఇన్ 3 months. సో 3 months లోపు ఈ 3-membered కమిటీ పార్లమెంట్కి ఒక రిటర్న్ రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ ఈ రిపోర్ట్ గనక ఎటువంటి ఎలిగేషన్స్ లేవు ఈ పర్సన్ మీద, జస్టిస్ మీద ఒక జడ్జ్ మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవని చెప్పింది అనుకోండి, దెన్ అక్కడితోటి ఈ మోషన్ అనేది సీజ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో దే కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. ఒకవేళ ఈ కమిటీ ఫైండ్ అవుట్ చేసింది, ఒకవేళ ఈ కమిటీ ఏమందంటే ఎస్ ఈ పర్సన్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ ట్రూ, ఆల్ దీస్ ఎలిగేషన్స్ ఆర్ ట్రూ అని చెప్పి ఈ కమిటీ వాళ్ళ నివేదికలో ఇచ్చింది అనుకోండి, వాళ్ళ రిపోర్ట్లో ఇచ్చింది అనుకోండి, దెన్ ఇప్పుడు పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఈ పర్సన్ని, ఈ జడ్జిని ఆ పోస్ట్ నుంచి రిమూవ్ చేసేద్దామా చెయ్యొద్దా అని చెప్పి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ పార్లమెంట్ ఓకే అలిగేషన్స్ అన్ని ప్రూవ్ అయ్యాయి కదా, లెట్ us రిమూవ్ దిస్ పర్సన్ అని అనుకుంది అనుకోండి, అప్పుడు ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఓటింగ్ ఎలా జరుగుతుందంటే ఓటింగ్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ద మోషన్ పాస్డ్, అండ్ ఈ ఓటింగ్ కూడా స్పెషల్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. ఈ మోషన్ పాస్ అవ్వాలి అని అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. స్పెషల్ మెజారిటీ ఏ టైప్లో ఉండాలంటే ఇందులో 2/3 members ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు హౌస్లో ప్రెజెంట్ అయిన వాళ్ళల్లో 2/3 members, లెట్స్ సే ఇప్పుడు ఆ రోజు ఒక 400 members ప్రెజెంట్ అయ్యారనుకోండి, ఆ 400లో 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ దాంతోపాటు అబ్సల్యూట్ మెజారిటీ కూడా ఉండాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు 2/3 members ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అన్నాను అనుకోండి, ఇట్ విల్ బి వెరీ మచ్ సింపుల్. ఇప్పుడు 100 members ప్రెజెంట్ అయ్యారు అనుకుందాం, 100 membersలో 2/3 members, రైట్? 2/3 members అంటే విల్ బి అరౌండ్ 70 members అనుకుందాం. ఓకే, 2/3 members విల్ బి అరౌండ్ 75 members వచ్చిందని అనుకుందాం. ఎంత అవుతుంది? విల్ బి అరౌండ్ 66 members. అది సరిపోతుంది.
బట్ ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ కూడా రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఎట్ ప్రెసెంట్ 545 సీట్స్ ఉన్న లోక్సభలో 273 మెంబర్స్ ఉండాలి. ఓకే, 273 మెంబర్స్, 272 మెంబర్స్ ఉంటే తప్ప అప్పుడు మనకి అబ్సల్యూట్ మెజారిటీ రాదనమాట. ఓకే, సో 2/3 మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి, అలాగే అబ్సల్యూట్ మెజారిటీ 272 మెంబర్స్ ప్లస్ ఉండాలి. అప్పుడే ఈ రెజల్యూషన్ అనేది పాస్ అవుతుంది. ఆ స్పెషల్ మెజారిటీ తోటి ఓట్ చేస్తే రెజల్యూషన్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఒకవేళ ఇలా ఈ ఓటింగ్ తోటి స్పెషల్ మెజారిటీ తోటి రెజల్యూషన్ పాస్ అయింది అనుకోండి, ప్రెసిడెంట్కి ఎటువంటి ఛాన్స్ లేదు. ప్రెసిడెంట్ షుడ్ సైన్ ది అప్రూవల్. ఈ మోషన్ మీద ప్రెసిడెంట్ సైన్ చేయాలి. ప్రెసిడెంట్ కాంట్ డినై ఇట్. సో దీని మీద రెగ్యులర్ బిల్స్ లాగా పాకెట్ వీటోలు ఇలాంటివి ఉండవన్నమాట ప్రెసిడెంట్కి. సో ఫర్ షూర్గా ప్రెసిడెంట్ ఈ మోషన్ మీద సైన్ చేసి దీనికి అప్రూవల్ ఇవ్వాలన్నమాట. అండ్ ఈ ఓటింగ్ ఏ సెషన్లో జరిగిందో ప్రెసిడెంట్ సిగ్నేచర్ కూడా అదే సెషన్లో కంప్లీట్ అయిపోవాలి. ఓటింగ్ ఒకవేళ లెట్స్ ఒక మాన్సూన్ సెషన్లో స్టార్ట్ అయింది అనుకుంటాం, అండ్ ప్రెసిడెంట్ సిగ్నేచర్ కూడా ఆ మాన్సూన్ సెషన్ తోటే ఆ మాన్సూన్ సెషన్లోనే కంప్లీట్ అయిపోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా సేమ్ సెషన్లో కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ ఒక జడ్జిని రిమూవ్ చేయడం అనేది. అండ్ సో యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఇన్ ద న్యూస్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ కాల్ జస్టిస్ యశ్వంత్ వర్మ అండ్ కిరణ్ రిజు, హూ ఇస్ ది యూనియన్ లా మినిస్టర్, అండ్ హీ సేడ్ దట్ ఈ ఎంటైర్ ప్రొసీడింగ్స్ సూన్ స్టార్ట్ అవుతాయి. బట్ ఎట్ ప్రెసెంట్ సూన్ జరగబోయే మాన్సూన్ సెషన్లో వీ హ్యావ్ హెవీ వర్క్, ఆల్రెడీ బోలంత వర్క్ ఉంది కాబట్టి వీ విల్ లుక్ ఎట్ దిస్ థింగ్. సో దీని గురించి ఆలోచిస్తామని చెప్పని అన్నారు. ఓకే, సో ఒక జడ్జిన్ రిమూవల్ గురించి ఏ ప్రొసీజర్ ఉంటుందో అది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Let us look at the second topic. First Digital Nerve Center of AP at Kuppam. So Kuppam, which is the constituency of the Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu gari constituency అయిన కుప్పంలో ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ని లాంచ్ చేశారు. సో వాట్ దిస్ డిజిటల్ నర్వ్ సెంటర్ విల్ డూ, ఇట్ విల్ డిజిటలైజ్ ది హెల్త్ సెక్టర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే హెల్త్ సెక్టర్ని డిజిటలైజ్ చేస్తుంది అనమాట ఇది. సో దిస్ ఈజ్ అ కొలాబరేషన్ ఆఫ్ టాటా ఎండి డిజి నర్వ్ సెంటర్. ఇది ఇట్ వాజ్ సెటప్ ఇన్ ద కొలాబరేషన్ విత్ గేట్స్ ఫౌండేషన్. సో వీ హ్యావ్ దిస్ గేట్స్ ఫౌండేషన్ ఆఫ్ గేట్స్ అండ్ ప్రీవియస్గా గేట్స్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. ఇది గేట్స్ ఫౌండేషన్, సో విచ్ ఈజ్ non-governmental organization or an NGO and working under the aegis of Bill Gates. So ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ డిజిటలైజ్ ది మెడికల్ రికార్డ్స్. ఓకే, ఈ కుప్పం కాన్స్టిట్యువెన్సీలో ఉన్న వాళ్ళందరి మెడికల్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసి ఇవి 13 PHCలు, అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, 13 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని 92 విలేజ్ హెల్త్ కేర్ సెంటర్స్ తోటి ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల వ్యాధులకి, అన్ని రకాల జబ్బులకి టైమ్లీగా డయాగ్నోస్ జరుగుతుంది. అండ్ ఇట్ విల్ సెక్యూర్ అపాయింట్మెంట్స్ విత్ మెడికల్ స్పెషలిస్ట్ అండ్ అదర్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా వీళ్ళకి అవైలబుల్గా ఉంటుందన్నమాట త్రూ దిస్ డిజిటల్ నర్వ్ సెంటర్. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ కింద, ఒక పైలట్ ఫేజ్ కింద కుప్పంలో స్టార్ట్ అయింది. లేటర్ దే విల్ ఎక్స్టెండ్ ఇట్ టు చిత్తూర్ అండ్ థర్డ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ డిజిటల్ నర్వ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి దీన్ని కంప్లీట్గా ఎక్స్పాండ్ చేస్తారు. Right? So the Chief Minister of Andhra Pradesh, Naidu, opens Andhra Pradesh first digital nerve center in Kuppam, and it is in collaboration with Gates Foundation, and as I told you, medical records and digitalized చేస్తుంది. So this is very much important in terms of Andhra Pradesh current affairs. Next, the third one is rare earth shortage issue for auto sector. So ఈ rare earth minerals or rare earth metals గురించి మనకి న్యూస్లో ఇన్ ద టైమింగ్ చాలాసార్లు వస్తూ ఉంటుంది దీని గురించి. అసలు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏంటి, ఎందుకు వీటిని మనం రేర్ ఎర్త్ మెటల్స్ అని అంటాం, అండ్ దీని అప్లికేషన్ ఎలాంటిది మనం తెలుసుకుందాం. సో వీ హ్యావ్ 17 మెటాలిక్ మినరల్స్ విచ్ హ్యావ్ యునిక్ మ్యాగ్నెటిక్, లూమినిసెంట్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది వీటికి, అండ్ లూమినిసెంట్ అంటే గ్లోయింగ్ ఫెనామినాస్ ఉంటాయి, గ్లోయింగ్ రిలేటెడ్ కాంపోజిషన్స్ ఉంటాయి వాటిల్లో, అండ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్. రైట్, సో 17 మెటాలిక్ మినరల్స్. సో ఇట్ ఇంక్లూడ్స్ స్కాండియం అండ్ ఇట్రియం, అండ్ వీటితో పాటు 15 ల్యాంథనైట్స్. ఒక్కసారి పీరియాడిక్ టేబుల్ తీసి అందులో ల్యాంథనైట్స్ అని చెప్పి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఆ ల్యాంథనైట్స్లో 15 ల్యాంథనైట్స్ ఉంటాయి, అండ్ వాటితో పాటు ఈ స్కాండియం అండ్ ఇట్రియం. సో ఈ 17 ఎలిమెంట్స్ని, ఈ 17 మినరల్స్నే మనం రేర్ ఎర్త్ మినరల్స్ అని అంటాం. అండ్ వై దే ఆర్ ఇంపార్టెంట్? They are very important in semiconductor industry.
అండ్ ఇప్పుడు 21st సెంచరీలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా ఫ్లోరిష్ అవ్వలేదు. బికాస్ సెమీ కండక్టర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారు చేయాలి అని అంటే, ఒక హోమ్ మేడ్ ఒక హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారు చేయాలని అందులో సెమీ కండక్టర్స్ కావాలి. కంప్యూటర్స్ తయారు చేయాలంటే ఒక ఎంటైర్ ఐటీ సెక్టర్ మొత్తం అంతా సెమీ కండక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్, ఎంటైర్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా ఈ సెమీ కండక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. నవడేస్ హెల్త్ కేర్ సెక్టర్, because of this rapid technological advancement in the healthcare sector, semiconductors, they are playing a vital role in healthcare sector. Defense lo, energy lo, automobiles lo, and present వస్తున్న అన్ని న్యూ ఏజ్ టెక్నాలజీస్ లో మనకి ఈ సెమీ కండక్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సెమీ కండక్టర్స్ దే లివ్ ఆన్ దీస్ 17 or these rare earth minerals. So that's why these rare earth minerals are very much important. ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే, China is the global leader when it comes to these rare earth minerals. And China recentగా ఈ rare earth minerals మీద export ban చేసిందనమాట. So China banned these export on these rare earth metals. So that's why it became a very much problem, not just for India, for the countries around the world. ఇప్పుడు వీటిని రేర్ ఎర్త్ అని ఎందుకని అంటామంటే, దే ఆర్ నాట్ రేర్ ఇన్ నేచర్. అవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఈవెన్ ఇన్ ఇండియా వీ హ్యావ్ 6% ఆఫ్ అవైలబిలిటీ. మన దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఎక్స్ట్రాక్షన్. ఆ రేర్ ఎర్త్ మెటల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం అన్నమాట, రైట్? సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఆ రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది డిఫికల్ట్, కాబట్టి వీ యూజ్ ద టర్మ్ రేర్ ఎర్త్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ రేర్ ఎర్త్. అండ్ ఈ 15 ల్యాంథనైట్స్ ఏంటో కూడా మీరు ఒక్కసారి చూడండి. దే ఆర్ నాట్ గోయింగ్ టు డైరెక్ట్లీ ఆస్క్ యూ వాట్ ఆర్ దీస్ 17 రేర్ ఎర్త్ మినరల్స్, బట్ దే ఆర్ ఇంపార్టెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. పిఎం మోడీ విజిట్ టు ట్రినిడాడ్ అండ్ టొబాగో. మనం రీసెంట్గా పిఎం మోదీస్ విజిట్ టు ఘానా చూసాం. అండ్ ఆఫ్టర్ దాట్ he went to this Trinidad and Tobago, and from there on he will go to Argentina. So Trinidad and Tobago, and this is a very much important country for India. Why? Because of India's diaspora. ఇండియాకి సంబంధించిన కొంతమంది అంటే ఇండియన్ రూట్స్ ఉన్న వాళ్ళు ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్నారు. ఓకే, సో 35 million members, they are living in this Trinidad and Tobago who share roots with India. అంటే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇండియా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి వెళ్ళారనమాట. సో వేర్ ఇస్ దిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో? మనకి కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి చూసారు. మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి వెస్ట్ ఇండీస్ అని అంటాం. ఓకే, వెస్ట్ ఇండీస్ ఇస్ యాక్చువల్లీ ఏ కంట్రీ ఇన్ దిస్ కరేబియన్ గ్రూప్. సో ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి. ఆ కరేబియన్ ఐలాండ్స్లో మనకి జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇలాంటి కంట్రీస్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ కరేబియన్ ఉంది. ఆ కరేబియన్ ఐలాండ్స్లో ఇది ఒక కంట్రీ అనమాట, ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది. సో ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్, సో ఇండియా వెన్ ఇట్ వాజ్ అండర్ ది బ్రిటిష్ రూల్, ఆ టైంలో బీహార్ అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో నుంచి కొంతమందిని ఇండెంచర్డ్ లేబర్ కింద డిఫరెంట్ ఇండో పెసిఫిక్ కంట్రీస్కి తీసుకెళ్లారు. దట్స్ వై ఇప్పుడు మీరు మారిషియస్ చూసినా, లేకపోతే మాల్దీవ్స్ లాంటి కంట్రీ చూసినా, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేచర్లో కానీ, లేకపోతే కరేబియన్ కంట్రీస్లో కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఆ ప్లేయర్స్ కూడా మనకి క్రికెట్ ప్లేయర్స్లో కూడా కనిపిస్తారు చూసారా. సో వీ హ్యావ్ సమ్వన్ కాల్డ్ డారెన్ గంగా అని చెప్పి ఒక కరేబియన్ ప్లేయర్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సునీల్ నారాయణ్. సో ఇఫ్ యూ సీ దిస్, వాళ్ళ నేమ్స్ కూడా ఇండియన్ నేమ్స్కి రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, సో దట్స్ వై, బికాస్ దీస్ పీపుల్, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనమాట. దే వెంట్ టు దీస్ కంట్రీస్, నాట్ వాళ్ళు ఏమి బిజినెస్ పర్పస్ మీద వెళ్ళలేదు. మోస్ట్ ఆఫ్ దేర్ ఫోర్ ఫాదర్స్ వెంట్ టు దిస్ కంట్రీ యాజ్ ఇండెంచర్డ్ లేబర్స్. సో ఇవన్నీ కూడా బ్రిటిష్ ఆక్యుపేషన్లో ఉండేవి ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అందుకు ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇండియన్స్ని ఆ కంట్రీస్కి ఇండెంచర్డ్ లేబర్ కింద తీసుకెళ్లేవారు అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ వేజ్డ్ లేబర్ కింద తీసుకెళ్లేవారు అక్కడికి. అండ్ లేటర్ ఆన్ దీస్ పీపుల్ దే సెటిల్డ్ దేర్. అక్కడి నుంచి ఇంక వీళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి రాలేదు, అక్కడే సెటిల్ అయిపోయారు. నౌ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ వెల్. ఇక్కడున్న లోకల్స్ కన్నా వీళ్ళు చాలా బాగా ఫైనాన్షియల్గా కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు అనమాట అక్కడ. బికాస్ దే వెంట్ టు దీస్ కంట్రీస్ ఇన్ దేర్ ఎర్లియస్ట్ టైమ్స్. ఒక 300 years బ్యాక్ వీళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి, సో దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ దీస్ కంట్రీస్. వాళ్ళని గిరిమిత్యాస్ అని అంటారు లోకల్ లాంగ్వేజ్లో. మన ఇండియన్ లాంగ్వేజ్లో అయితే గిరిమిత్యాస్ అంటాం. ఓకే, అండ్ ఈ విజిట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ మోదీ హీ రిసీవ్డ్ దట్ కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మనం లాస్ట్ టైం ఘనాలో కూడా చూసాం, హీ గాట్ దిస్ ఆర్డర్ ఆఫ్ స్టార్. అండ్ దిస్ టైమ్ హీ రిసీవ్డ్ ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ది హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ దట్ కంట్రీ. అండ్ హీ బికేమ్ ది ఫస్ట్ ఫారెన్ లీడర్
to receive this award. Okay, he became the first foreign leader to receive this award. Now, Trinidad and Tobago కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ది ప్రెసిడెంట్ ఆఫ్ Trinidad and Tobago, క్రిస్టైన్ కార్లా క్యాంగ్లూ, షీ వాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ 18th ప్రవాసీ భారతీయ దివస్. నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో కూడా, ప్రీవియస్గా పర్సన్స్ ఇన్ న్యూస్ వీడియోలో కూడా నేను ఇది చెప్పినట్టు గుర్తు నాకు. సో క్రిస్టైన్ కార్లో కాంగ్లో, అండ్ షీ ఈస్ ది ఫస్ట్ 18th, షీ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ 18th ప్రవాసీ భారతీయ దివస్. సో 2025 ప్రవాసీ భారతీయ దివస్. సో ఎవ్రీ ఇయర్ మనం జనవరిలో ఈ ప్రవాసీ భారతీయ దివస్ని కమమరేట్ చేసుకుంటాం. అండ్ దిస్ ఇస్ టు మార్క్ ది అరైవల్ ఆఫ్ మహాత్మా గాంధీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ 1915. సో ఈ ఇయర్ భువనేశ్వర్లో జరిగింది. ఇట్ ఈస్ ఎ బైనియల్ ఈవెంట్, యాక్చువల్గా ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది ఇది. అండ్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ Trinidad and Tobago? కమలా ప్రసాద్ బిసార్. ఇఫ్ యూ సీ దట్ నేమ్, ఒక ఇండియన్ నేమ్ లాగే ఉంది కదా. సో ఎస్, షీ షేర్ హర్ కనెక్షన్స్ విత్ ఇండియా. సో ఇండియన్ రూట్స్ ఉన్న ఆవిడ. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ Trinidad and Tobago? పోర్ట్ ఆఫ్ స్పెయిన్. మరి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో క్రికెట్ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దట్స్ వై. సో దిస్ ఇస్ ద 4th topic. Now let us move to the next one. The issue of socialist and secular words in preamble. మనం ప్రియాంబుల్ చదివామనుకోండి, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic. Socialist అనే secular అనే వర్డ్స్ కనిపిస్తాయి. బట్ ఇన్ ద ఇయర్ 1949 when this constitution was adopted, అప్పుడు ప్రియాంబుల్లో ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ లేవు. లేటర్ ఇన్ ద ఇయర్ 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్స్ని ప్రియాంబుల్లో యాడ్ చేశారు. బట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే, దెర్ ఈస్ అ హ్యూజ్ క్రై దట్ ఫ్రమ్ ది రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆర్ఎస్ఎస్, సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్స్ అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు, అండ్ ఇప్పుడు ఈ ప్రియాంబుల్లో ఈ వర్డ్స్కి ఎటువంటి మీనింగ్ లేదు, రిమూవ్ దీస్ 2 words ఫ్రమ్ ది ప్రియాంబుల్ అని చెప్పని అంటున్నాయి. బట్ హియర్ లెట్ us try and understand, let us not enter into the controversy here. Yes, ఆ కాంట్రవర్సీ మనకి ఇంపార్టెంట్ అయినా, మనకి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్స్ ఏంటి, ఆ రెండిటి యాక్చువల్ మీనింగ్ ఏంటి అండ్ ఇండియనైజ్డ్ మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు జనరల్ సెన్స్లో సోషలిజం అంటే ఏంటి? జనరల్ సెన్స్లో సోషలిజం విచ్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ సోషలిజం ఎలా ఉంటుందంటే, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ షుడ్ బి ఓన్డ్ బై హోల్ కమ్యూనిటీ. అంటే హోల్ కమ్యూనిటీ, నాట్ జస్ట్ ఫర్ ఏ సింగిల్ ఇండివిజువల్, ఒక్క పర్సన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కాకుండా ఎంటైర్ స్టేట్కి, ఎంటైర్ కంట్రీకి ఇది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలన్నమాట రిసోర్సెస్ అనేవి, అండ్ నాట్ జస్ట్ టు అన్ ఇండివిజువల్. అండ్ దిస్ సోషలిజం, ఇట్ ఈస్ అగైనెస్ట్ ది ఐడియా ఆఫ్ క్యాపిటలిజం. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ లేకపోతే వెల్త్ అంతా ఒక్కరి దగ్గరే ఉండడానికి ఇది కంప్లీట్గా అగైనెస్ట్. అండ్ ఇట్ థ్రైవ్స్ ఫర్ ఈగాలిటేరియన్ సొసైటీ, అంటే ఈక్వల్ సొసైటీ గురించి మాట్లాడుతుంది ఇది. సో ఈ సోషలిజంలో ఏం జరుగుతుందంటే, స్టేట్స్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ సోషలిజంలో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, సోషలిజం కమ్స్ ఓన్లీ త్రూ రెవల్యూషన్. సో తిరుగుబాటు లేకుండా సోషలిజం అనేది ఉండదని కూడా చెప్తుంది అనమాట, రైట్? సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ థింగ్స్ హియర్. ఇది ఎందుకంటే ఇది మనకి ఇండియాలో కనిపించవు ఇవేవిను. బట్ ఇఫ్ యూ గో టు కంట్రీస్ లైక్ చైనా, సో చైనాలో మొత్తం కంట్రీ అంతా కూడా ఆ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ దట్ గవర్నమెంట్, ఆ చైనీస్ గవర్నమెంట్ మీద రన్ అవుతుంది అనమాట. సో వీ విల్ సీ వెరీ లిటిల్ ప్రైవేట్ ఎంటిటీస్ ఉన్నా కానీ ఆ ప్రైవేట్ ఎంటిటీస్ కూడా కంప్లీట్గా చైనీస్ కంట్రోల్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ రష్యాలో కూడా ఎంటైర్ కంట్రోల్ అంతా రష్యన్ గవర్నమెంట్ మీదే ఉంటుంది, బికాస్ దే ఆర్ సోషలిస్ట్ కంట్రీస్. కానీ ఇండియాలో అలా ఉందా? నో. వీ కెన్ సీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఈవెన్ ఇన్ క్రిటికల్ సెక్టర్స్ లైక్ స్పేస్. మనం ఇప్పుడు ప్రైవేట్ పార్టిసిపేషన్ చూస్తున్నాం, రైట్? సో దట్ ఈస్ నాట్ ద సేమ్ విత్ సోషలిస్ట్ కంట్రీస్ లైక్ రష్యా అండ్ చైనా. ఓకే, ఒకప్పుడు సోషలిస్ట్ అని ఇప్పుడు కంప్లీట్ కమ్యూనిస్టిక్ కంట్రీస్ కింద మారిపోయింది చైనా అయితే. సో నా అది ఈ కంట్రీస్ ఫాలో అయ్యే డెఫినేషన్. బట్ వేరాస్ ఇన్ ఇండియా మన సోషలిజం డెఫినేషన్ డిఫరెంట్. ఇండియన్ సోషలిజం లేదా మనం ఇది యూకే నుంచి అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫేబియన్ సోషలిజం. ఇది ఏం చెప్తుందంటే, త్రూ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ మనం రిచ్ అండ్ పూర్కి మధ్య ఉన్న గ్యాప్ని మినిమైజ్ చేయాలి. అది ఈ ఇండియన్ సోషలిజం యొక్క డెఫినేషన్. అంటే మన కాన్స్టిట్యూషన్, మన ప్రియాంబుల్లో ఉన్న సోషలిస్ట్ వర్డ్కి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే,
రిచ్ అండ్ పూర్. ఎస్, మన కంట్రీలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరగాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తోటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించాలన్నమాట. అంటే పూర్ని అప్లిఫ్ట్ చేయాలి. సో దట్స్ వై వీ యూజ్ దిస్ వర్డ్ సోషలిస్ట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, అది ఇండియన్ వే ఆఫ్ సోషలిజం అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ సెక్యులరిజం. సెక్యులర్, ద వర్డ్ సెక్యులర్, మనకి ఇండియన్ వీ హ్యావ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఫండమెంటల్ రైట్ ఉంది. ఆ ఫండమెంటల్ రైట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి యాక్చువల్గా సెక్యులర్ సెన్స్ మనకి ప్రియాంబుల్లో డైరెక్ట్గా లేకపోయినా, ఒకవేళ ముందే లేకపోయినా కానీ 1976 వరకు సెక్యులర్ వర్డ్ లేదు. అంత మాత్రాన ఇండియా సెక్యులర్ కంట్రీ కాకుండా పోలేదు. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ బికాస్ ఆఫ్ దీస్ ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 25 దగ్గర నుంచి ఉన్న ఫండమెంటల్ రైట్స్, ఈ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఫండమెంటల్ రైట్ వల్ల ఇండియా బై ఇట్స్ వెరీ నేచర్ ఒక సెక్యులర్ కంట్రీ. సో అసలు సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే సపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ రిలీజియన్. అంటే కంట్రీ ఆర్ ద గవర్నమెంట్ షుడెంట్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ యాక్టివిటీస్. సో మనకి ఈ సెక్యులరిజం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ సెన్స్లోనే మనకి వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టేట్ రిలీజియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్టేట్కి రిలీజియన్కి మధ్య కంప్లీట్ డివిజన్ ఉంది. బట్ వెరాజ్ ఇన్ ఇండియా వీ ఫాలో పాజిటివ్ సెక్యులరిజం. మన ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం డిఫరెంట్. మనం ఏం చేస్తామంటే ప్రతి రిలీజియన్ని ఈక్వల్గా ప్రొటెక్ట్ చేస్తాం, ఈక్వల్గా ప్రమోట్ చేస్తాం. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వన్ స్టేట్ రిలీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి కంట్రీ ఉంది, ఇట్ ఈస్ అ థియోక్రటిక్ కంట్రీ. వీ హ్యావ్ శ్రీలంక విచ్ ఈస్ అ థియోక్రటిక్ కంట్రీ. అంటే ఒక పర్టిక్యులర్ స్టేట్ రిలీజియన్ ఉంది వాళ్ళకి. ఓకే, బట్ వెరాజ్ ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ ఎనీ సెక్యులర్ థాట్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ థియోక్రటిక్ థాట్స్. Sorry, I said that Pakistan is a theocratic country, but they claim that they are secular country, but the reality is it is a theocratic country. Bangladesh is a theocratic country, and they have their own state religion. But whereas in India we don't have any state religion. Man India lo Hinduism, though it is the majority religion, Hinduism is not state religion. Ante Hinduism country religion kaadu, national religion kaadu. We treat all the religions equally. So adi Indian way of secularism, right? So that's why these two words are very much important. 42nd Constitutional Amendment Act ద్వారా in the year 1976 these two words added into our constitution. Okay, now let us move to the next topic. Kolhapuri chappal and Prada. మోస్ట్లీ మీ అందరికీ తెలిసిన న్యూస్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జరిగిందంటే రీసెంట్గా ప్రాదా కలెక్షన్ షో మిలాన్లో జరిగిన ఒక షోలో దే యూజ్ దీస్ చెప్పల్స్. ఓకే, ఈ చెప్పల్స్ని వాళ్ళ మోడల్స్కి వేసి ప్రజెంట్ చేశారనమాట. ఓకే, స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 2026 వాక్. దే షో కేస్డ్ దిస్ కొల్హాపురి చెప్పల్ యాజ్ టో రింగ్డ్ శాండిల్స్ అని చెప్పి వాళ్ళ కలెక్షన్ కింద చూపించారనమాట. But if we see this thing, మన ఇండియన్ మేడ్, సో వీ హ్యావ్ దీస్ కొల్హాపురి చెప్పల్ బోత్ మహారాష్ట్ర అండ్ కర్ణాటకకి ఇన్ ద ఇయర్ 2019 ఈ కొల్హాపురి చెప్పల్కి GI ట్యాగ్ వచ్చింది. ఓకే, దిస్ GI ట్యాగ్ జనరల్లీ ఇట్ విల్ బి గివెన్ బై కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్. సో వాళ్ళు ఇస్తారనమాట. GI ట్యాగ్ 2019లో వచ్చింది. బట్ ఇదేమీ రీసెంట్గా స్టార్ట్ అయింది కాదు. సో ద హిస్టరీ ఆఫ్ దీస్ కొల్హాపురి చెప్పల్ ఇట్ డేట్స్ బ్యాక్ టు 13th centuryకి సంబంధించింది ఇది. సో ద లోకల్ కమ్యూనిటీస్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ కొల్హాపురి చెప్పల్. సో దే మ్యానుఫ్యాక్చర్ దీస్ థింగ్స్. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది, ప్రాదా వాళ్ళు ఈ ఐడియాని స్టీల్ చేసి వాళ్ళ ఐడియా కింద, వాళ్ళ కలెక్షన్ కింద ప్రమోట్ చేసుకున్నారు, ప్రొజెక్ట్ చేసుకున్నారు. అండ్ దిస్ యాక్చువల్లీ గోస్ అగైనెస్ట్ ఆల్ ది డిఫరెంట్ ఇంటర్నేషనల్ లాస్. బట్ నౌ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ మీడియేషన్. మనం ఏమి డైరెక్ట్గా వాళ్ళని అక్యూజ్ చేయకుండా. సో ఎట్ ప్రెసెంట్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఒక ప్రాపర్ మీడియేషన్ జరుగుతుంది అనమాట. ప్రాదా అండ్ మహారాష్ట్ర ఛాంబర్ ఫర్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్, MACCI. సో దే ఆర్ గోయింగ్ టు మీట్ ఆన్ 11th of July and they are going to discuss upon this thing. It is actually something like we are trying to commercialize. మనమే దీన్ని అడ్వర్టైజ్ చేసుకోబోతున్నాం అనమాట బై యూజింగ్ దిస్ ప్రాదా. అండ్ హౌ ప్రాదా యూజ్ దిస్ థింగ్, దో వాళ్ళు ఒక పాజిటివ్ సెన్స్లో దీన్ని యూజ్ చేయకపోయినా కానీ దీస్ కొల్హాపురి చెప్పల్ దే రిసీవ్డ్ వైడ్ గ్లోబల్ రికగ్నైజేషన్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. సో ఒక అడ్వర్టైజ్మెంట్ కింద ఇది కొల్హాపురి చెప్పల్కి ఒక పాజిటివ్ వేలో కూడా ఇది యూజ్ అయ్యింది. సో నౌ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రాండింగ్, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కింద వెళ్తుంది. సో సూన్ దే ఆర్ గోయింగ్ టు మీట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అపాన్ దిస్ ఇష్యూ.
ఓకే, సో కొల్హాపురి చెప్పల్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక 2019లో GI ట్యాగ్ వచ్చింది దీనికి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. డ్యూరాండ్ కప్ టోర్నమెంట్. సో ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ ఇది? దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫుట్బాల్. దిస్ డ్యూరాండ్ కప్, ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆఫ్ ఏషియా. 1888లో స్టార్ట్ చేశారు అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ ఫుట్బాల్ టోర్నమెంట్, ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆఫ్ ఏషియా. అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బై సార్ హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్ ఇన్ షిమ్లా. అందుకే ఆయన పేరు మీద దీన్ని డ్యూరాండ్ కప్ అని అంటున్నారు. సో ద రీసెంట్ 134th ఎడిషన్, ఇట్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. నా డ్యూరాండ్ కప్ ఒకసారి మీరు లోగో కరెక్ట్గా అబ్జర్వ్ చేశారనుకోండి, హియర్ యూ కెన్ సీ ది ట్రై సర్వీసెస్ లోగో. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోగో కనిపిస్తుంది కదా మీకు. సో దిస్ ఈస్ అన్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ టోర్నమెంట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో 24 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ టోర్నమెంట్లో. ఈవెన్ సమ్ ఇంటర్నేషనల్ క్లబ్స్, సో వేరే కంట్రీ క్లబ్స్ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సో వీ కెన్ సీ ద టీమ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ CAPFకి సంబంధించిన కొన్ని టీమ్స్ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇన్ ఓవరాల్ 24 teams will participate in this tournament. And Mohan Bagan Super Giants, so they won this title for the most 17 times will the title winner here. So Durand Cup, it is associated with football. Now let us move to the next topic. Nipah virus in Kerala. So ఒక 2021, 22 ఆ టైంలో నిఫా వైరస్ న్యూస్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా నిఫా వైరస్ న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే 2 నిఫా వైరస్ కేసెస్ దే వర్ రిపోర్టెడ్ ఇన్ కేరళ. సో కేరళలో 2 నిఫా వైరస్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ దిస్ నిఫా వైరస్, ఇట్ ఈస్ ఎ జునోటిక్ డిసీజ్. అంటే యానిమల్స్ వల్ల హ్యూమన్స్కి వచ్చే డిసీజ్ అనమాట ఇది. అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ బోత్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. సో ఇఫ్ యూ జనరలీ సీ దిస్ థింగ్, ఏవైనా ఒక జునోటిక్ డిసీజ్ ఉన్నా లేకపోతే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్, ఏ మేజర్ డిసీజ్ ఉన్నా కానీ ఫస్ట్ కేసెస్ మనకి ఇన్ జనరల్గా కేరళలోనే రిపోర్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ. ఓకే, కేరళ నుంచి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దే గో టు దీస్ మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే వేరే వేరే కంట్రీస్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి సో దే బికమ్ జనరలీ ద న్యాచురల్ వెక్టర్స్. సో వాళ్ళే ఆ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తారనమాట, వాళ్ళే ఇండియాలోకి తీసుకొస్తారు ఈ డిసీజెస్ని. సో ఇట్ ఈస్ ఎ జునోటిక్ డిసీజ్, ఇట్ ఇన్ఫెక్ట్స్ బోత్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. అండ్ ఈ నిఫా అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది అనమాట. ఇట్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1998. ఇది జనరల్గా ఎలా కాజ్ అవుతుందంటే, ఫ్రూట్ బ్యాట్స్ అని చెప్పి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాట్స్ ఉంటాయి, దే జనరల్లీ ఫీడ్ ఆన్ ఫ్రూట్స్. సో ఎప్పుడైతే ఈ బ్యాట్ వెళ్ళి ఆ ఫ్రూట్ని కంటామినేట్ చేస్తుందో, ఆ ఫ్రూట్ మళ్ళీ తర్వాత ఈ జనరల్గా పిగ్స్ కానీ లేకపోతే డైరెక్ట్గా హ్యూమన్స్ తినడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ద బిగ్గెస్ట్ కన్సర్న్ విత్ దిస్ నిఫా వైరస్ ఈస్ దెర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ దిస్ డిసీజ్. ఇప్పటి వరకు కూడా 1998లో ఫర్ ది ఫస్ట్ టైం ఇది డిస్కవర్ అయినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ లేదు ఈ డిసీజ్కి. అండ్ ఒకవేళ ప్రాపర్గా దీన్ని ట్రీట్ చేయలేకపోతే, ప్రాపర్ టైమ్లీగా దీన్ని మేనేజ్ చేయకపోతే, ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ డెత్ ఆఫ్ దట్ పర్సన్. సో ఇఫ్ యూ సీ దిస్, నిఫా వైరస్ రీసర్ఫేసెస్ ఇన్ కేరళ విత్ 2 cases రిపోర్టెడ్ అండ్ మోర్ దాన్ 400 members తోటి, 2 members మోర్ దాన్ 400 members తోటి కాంటాక్ట్ అయ్యారు అండ్ దే ఆర్ క్లోజ్లీ గెటింగ్ మానిటర్డ్ హియర్. ఓకే, సో నిఫా వైరస్ ఎలా ఉంటుంది? ఇన్ జనరల్గా ఈ ఫ్రూట్స్ వెళ్ళి ఒక దేన్నైనా కంటామినేట్ చేస్తాయి. ఫ్రూట్స్ అవ్వచ్చు, లేకపోతే డేట్ పామ్, సో ఇలాంటి డిఫరెంట్ వాటి వల్ల ఇది కంటామినేట్ అవుతుంది, ఆ ఫ్రూట్ అనేది కంటామినేట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైమ్, సో ఇట్ కెన్ బి డైరెక్ట్లీ కాజ్డ్ బై పిగ్స్ యాజ్ వెల్. అండ్ ఎప్పుడైతే ఇవి హ్యూమన్ కాంటాక్ట్లోకి వస్తాయో, సో దెన్ ఇట్ మే ఎఫెక్ట్ దిస్ పర్సన్. అండ్ హై మొర్టాలిటీ రేట్ ఉంది దీనికి, ఈ నిఫా వైరస్కి. సో ఇఫ్ యూ సీ దిస్ థింగ్, ఇట్ హ్యాస్ అరౌండ్ 40 to 75% ఆఫ్ మొర్టాలిటీ, విచ్ ఇస్ జనరలీ వెరీ హై. ఓకే, 40 to 75% ఉంది అంటే వన్స్ ఇఫ్ దిస్ పర్సన్ గెట్స్ ఇన్ఫెక్టెడ్, సో ద ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఆర్ వెరీ వెరీ హై. ఓకే, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి డెత్కి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. వరల్డ్ జూనోసిస్ డే, అగైన్ సేమ్ కనెక్టింగ్. ఇది 6th July, ఎవ్రీ ఇయర్ 6th July వరల్డ్ జూనోసిస్ డే అని అబ్జర్వ్ చేస్తారు టు రేస్ అవేర్నెస్ ఆన్ యానిమల్ బోర్న్ డిసీజెస్ దట్ ఎఫెక్ట్ హ్యూమన్స్ అండ్ వైస్ వెర్సా. అంటే యానిమల్స్ వల్ల హ్యూమన్స్కి వచ్చే డిసీజెస్ గురించి అండ్ హ్యూమన్స్ వల్ల యానిమల్స్కి వచ్చే డిసీజ్ గురించి అవేర్నెస్ రేస్ చేయడానికి ఈ వరల్డ్ జూనోసిస్ డేని అబ్జర్వ్ చేసుకుంటారు. సో దీని పర్టికులర్గా 6th July ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే, ఇన్ ద ఇయర్ 1885 ఫర్ ది ఫస్ట్ టైం లూయిస్ పాస్చర్ హీ అడ్మినిస్టర్డ్ ఫస్ట్ రేబిస్ వ్యాక్సిన్ దట్ కాజ్ డ్యూ టు డాగ్ బైట్. ఒక కుక్క కాటు వల్ల వచ్చిన రేబిస్ని
కంట్రోల్ చేయడానికి, ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ఈయన వ్యాక్సిన్ సృష్టించారనమాట. అండ్ ఇట్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ 6th July 1885. సో అందుకు ఎవ్రీ ఇయర్ ఈ 6th Julyని మనం వరల్డ్ జూనోసిస్ డే కింద అబ్జర్వ్ చేసుకుంటాం టు రేజ్ దిస్ అవేర్నెస్. నౌ లెట్ us move to the next one. CRDA given nod for acquiring additional 20,494 acres for capital construction. సో CRDA అంటే ఏంటి? సో 2014లో మనకి అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి CRDA అనే ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో రీసెంట్గా ఆ CRDAకి సంబంధించి 50th మీటింగ్ జరిగింది. అండ్ ఆ 50th మీటింగ్లో సో దే కమ్ అప్ విత్ ది ప్రాపర్ అప్రూవల్ దట్ దే గేవ్ అప్రూవల్ ఆఫ్ ఎక్వైరింగ్ additional 20,494 acres of land for capital construction. సో అమరావతి సిటీ కన్స్ట్రక్షన్కి ఇంకొక 20,000 acresని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. సో ఎట్ ప్రెసెంట్ అమరావతి కన్స్ట్రక్షన్కి 33,000 crore ఆల్రెడీ అలోకేట్ అయ్యి ఉంది. సో ప్రీవియస్ ల్యాండ్ పూలింగ్స్ ద్వారా 2017, 2018, 2019 వరకు జరిగిన ల్యాండ్ పూలింగ్స్ ద్వారా ఆల్రెడీ 33,000 acres ల్యాండ్ పూల్ చేశారు. అండ్ ప్లస్ ఇప్పుడు ఈ 20,000కి అడిషనల్గా ఎక్వైర్కి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారనమాట. అండ్ ఇన్ ఫస్ట్ 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ 29 villages వాజ్ పూల్డ్ ఫర్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్. నా ఇంకొక 8 villages వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొక 20,494 acresని వీళ్ళు తీసుకోబోతున్నారనమాట. నౌ ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ హియర్ ఈస్ నౌ ద ఫార్మర్స్ దే ఆర్ రెడీ టు గివ్ ద ల్యాండ్. సో దే జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ హియర్. ఎందుకంటే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు, దానికి సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తారు, అండ్ సిటీలో వీళ్ళకి సంబంధించి ఒక ప్లాట్ కూడా ఇస్తారు. కాబట్టి దే ఆర్ నాట్ దే హ్యావ్ దేర్ కన్సర్న్స్ బట్ దే ఆర్ నాట్ దట్ వోకల్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళ బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే ఇందులో వాళ్ళు లీగల్ స్టేటస్ అడుగుతున్నారు అనమాట క్యాపిటల్కి సంబంధించి. ఎందుకంటే 2019 వరకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. కానీ 2019లో ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యి, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సో వాట్ దే డిడ్ ఈస్ దే రివోక్ ద స్టేటస్ ఆఫ్ అమరావతి యాజ్ క్యాపిటల్ అండ్ దే కేమ్ అప్ విత్ ది ఐడియా ఆఫ్ 3 capitals. సో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎట్ అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎట్ విశాఖపట్నం అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఎట్ కర్నూలు. అలాగే 3 capitals-ని డిజైన్ చేశారనమాట. దో ఇట్ డింట్ కమ్ ఇన్ టు ది యాక్చువల్ పిక్చర్, అది బయటికి రాకపోయినా కానీ ది ఐడియా ఆఫ్ అమరావతి వాజ్ డిజాల్వ్డ్. ఓకే, అమరావతిని అంత లార్జ్ స్కేల్గా ఒక పెద్ద సిటీ కింద, ఒక మెగా సిటీ కింద, ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ కింద కన్స్ట్రక్ట్ చేయాలన్న ఐడియా డైల్యూట్ అయిపోయింది 2024 ముందు వరకు కూడా. బట్ అగైన్ వెన్ దిస్ టీడీపీ పార్టీ కేమ్ ఇన్ టు పవర్, నౌ దే ఆర్ ట్రయింగ్ టు రివైవ్ దిస్ థింగ్. ఓకే, సో దట్స్ వై ద ఫార్మర్స్, మీరు ఒకవేళ అమరావతి రీజన్కి వెళ్ళున్నట్టయితే మీకు కనిపిస్తుంది అనమాట 2024 ముందు వరకు అక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా బయట వాళ్ళు ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫర్ 5 years దే ప్రొటెస్టెడ్. 5 years వాళ్ళు టెంట్స్ వేసుకుని గ్రీన్ గ్రీన్ టవల్స్ అండ్ గ్రీన్ బ్యానర్స్ పట్టుకుని సేవ్ అమరావతి ఫార్మర్స్ అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. బికాస్ అమరావతి లాస్ట్ ఇట్స్ లీగల్ స్టేటస్. సో నౌ దే ఆర్ ఆస్కింగ్, మాకు అమరావతి మీద ఒక ప్రాపర్ క్లారిటీ ఇవ్వండి. దీన్ని క్యాపిటల్ కింద ఉంచుదాం అనుకుంటున్నారా, ఉంచట్లేదు అనుకుంటున్నారా, దీంట్లో ఏమేమి ఉంటాయనే దాని మీద మాకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు రీసెంట్గా కండక్ట్ చేసుకున్న గ్రామ సభల్లో వీళ్ళు క్వశ్చన్ చేశారనమాట అథారిటీస్ని. ఓకే, సో దట్స్ వై దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. అమిత్ షా లేస్ ఫౌండేషన్ ఫర్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. సో ఇండియాలోని ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ పడింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా laid foundation for Tribhuvan Sahakari University at Anand, Gujarat. ఆనంద్ అనే ప్లేస్ ఎప్పుడైనా విన్నారా మీరు? అమూల్ తెలుసు కదా మనందరికీ. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, అమూల్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఈ పేరు కూడా త్రిభువన్ అనేది ఇట్ నేమ్డ్ ఆఫ్టర్ త్రిభువన్ దాస్ కిషిబాయ్ పటేల్, హూ పైనియర్డ్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ అమూల్. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ వెనకాతలు ఉన్న పర్సన్, ద మెయిన్ పర్సన్ బిహైండ్ దిస్ త్రిభువన్ కిషిబాయ్ పటేల్. సో ఆయన పేరు మీదే ఈ త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనమాట. సో వాట్ ఈస్ దిస్ కోఆపరేటివ్ సొసైటీ? కోఆపరేటివ్ సొసైటీ అనేది రికగ్నైజ్డ్ సొసైటీ అది. కానీ ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండదు ఇందులో. పీపుల్ ఉంటారు కదా, ఇండివిజువల్స్ they will come together. They aim to achieve common economic, social and cultural goals
త్రూ జాయింట్లీ అండ్ డెమోక్రటిక్లీ కంట్రోల్డ్ ఎంటర్ప్రైజ్. సో వాళ్ళు కలిసి, ఆ ఇండివిజువల్స్ కలిసి ఫామ్ చేసుకున్న ఒక ఆర్గనైజేషన్, ఒక ఎంటర్ప్రైజే కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, సో అలాగే ఒక మోటివ్ తోటి ఫామ్ అవుతాయి అనమాట ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది. ఇందులో స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఉంటారు. వి జనరలీ డోంట్ సీ ఓన్లీ వన్ పర్సన్, ఒకళ్ళు ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్స్ అలా ఉండరు అనమాట. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కంపెనీకి ఓనర్లే. అలాగే ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నౌ ఇన్ దిస్ ఇనాగ్రల్ స్పీచ్, ఈ ఫౌండేషన్ స్పీచ్లో అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ఇది చెప్తూ సిబిఎస్ఈలో ఈ కోఆపరేటివ్స్కి సంబంధించిన సిలబస్ని ఇంక్లూడ్ చేయండి, ఈ కరికులంని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయండి అని చెప్పాను అన్నారు. అండ్ అట్ ద సేమ్ దే ఇంక్లూడెడ్ ఇట్ ఇన్ సిబిఎస్ఈ అండ్ ఈ స్టేట్ బోర్డ్స్లో కూడా వీటి గురించి చెప్పమని చెప్పారనమాట. సో దీస్ కోఆపరేటివ్స్ దే విల్ బికమ్ వెరీ మచ్ లైఫ్ లైన్. సో ఎందుకంటే ప్రతిసారి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఇండివిజువల్స్ ఒక దగ్గరకు వచ్చి ఇలాంటి ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకా వేరేగా ఉంటుంది. ఓకే, ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం పీపుల్ ఇఫ్ దే కమ్ టుగెదర్, సో దెన్ ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఈ కోఆపరేషన్ మినిస్ట్రీ అనేది లేదు, బట్ లేటర్ దే కమ్ అప్ విత్ దిస్ మినిస్ట్రీ కాల్డ్ కోఆపరేషన్ మినిస్ట్రీ అని చెప్పి తీసుకొచ్చారు అనమాట. సో ప్రెసెంట్ హోమ్ అఫేర్స్ మినిస్టర్ అమిత్ షా గారే ఈ కోఆపరేషన్కి కూడా మినిస్టర్. నౌ లెట్ us move to the next one. Neeraj Chopra, he wins inaugural Neeraj Chopra Classic title. సో నీరజ్ చోప్రా విన్స్ ఇనాగ్రల్ నీరజ్ చోప్రా క్లాసిక్ టైటిల్. కొద్దిగా డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ లెట్ మీ టెల్ యూ దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ గోల్డ్ లెవెల్ ఈవెంట్. సో దట్స్ వై ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటంటే, నీరజ్ చోప్రా వి ఆల్ నో హిమ్, 2-time Olympic medalist, 1-time gold and 1-time silver. సో నీరజ్ చోప్రా హీ లాంచ్ దిస్ క్లాసిక్ టైటిల్. అండ్ దీని వెనకాల ఐడియా ఏంటంటే, టు గివ్ ఎక్స్పోజర్ టు ద ఇండియన్ టాలెంట్ టు కంపీట్ విత్ వరల్డ్ క్లాస్ అథ్లీట్స్. సో అతనికి తెలిసిన వరల్డ్ క్లాస్ అథ్లీట్స్ అందరినీ, జావెలిన్ అథ్లీట్స్ అందరినీ ఇండియాకి తీసుకొచ్చి వాళ్ళతోటి ఈవెంట్ కండక్ట్ చేయించాడు అనమాట. సో we have this Indian Federation for these javelin and Neeraj Chopra, JSW ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చి, సో దే కండక్టెడ్ దిస్ ఈవెంట్ అండ్ హీ వాన్ ద టైటిల్ విత్ 86.18 meters throw. And as I told you, the main idea behind this title is to provide opportunity for Indian athletes to compete with world class athletes. So ఇలా వరల్డ్ క్లాస్ అథ్లీట్స్ని తీసుకురావడం వల్ల, సో లోకల్ ద ఇండియన్ అథ్లీట్స్కి, వాళ్ళకి జనరల్గా బయట వాళ్ళతో కంపీట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి, సో ద మెడలిస్ట్, ఒలింపిక్ మెడలిస్ట్ని తీసుకొచ్చి ఈ క్లాసిక్ టైటిల్ ఈవెంట్లో వాళ్ళని పార్ట్ చేయించారనమాట. ఓకే, సో వీ హ్యావ్ పీపుల్ లైక్ జూలియస్ ఈగో హూ ఇస్ ఫ్రమ్ కెనియా అండ్ Rumesh Pathiraga who is from Sri Lanka. సో ఇలాంటి వాళ్ళు ద మేజర్ అథ్లీట్స్ ఇన్ దిస్ జావెలిన్, సో వాళ్ళు ఈవెంట్లో పార్ట్ తీసుకున్నారు. సో అండ్ నీరజ్ చోప్రా వాన్ దిస్ థింగ్ అండ్ దిస్ ఈవెంట్ వాజ్ హెల్డ్ ఎట్ శ్రీ కాంతిరేవా స్టేడియం ఆఫ్ బెంగళూరులో జరిగిందనమాట ఈవెంట్. నౌ లెట్ us move to the next one. The last topic, Asian Para Archery Championship 2025 which was held at Beijing. సో బీజింగ్లో ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ జరిగింది అండ్ అందులో ఇండియాకి 2 goals వచ్చాయన్నమాట. సో 2 ఈవెంట్స్లో గోల్డ్ టీమ్ ఈవెంట్స్లో వచ్చాయి, నాట్ ఇండివిజువల్ ఈవెంట్స్. సో వీ హ్యావ్ వెరీ ఫేమస్ పారా ఆర్చర్ శీతల్ దేవి అండ్ జ్యోతి. సో ఉమెన్స్ ఓపెన్ టీమ్ టైటిల్ వచ్చింది వాళ్ళకి, గోల్డ్ మెడల్ వచ్చింది దానికి. అండ్ హర్వీందర్ అండ్ భావన అండ్ దే వాన్ మిక్స్డ్ టీమ్ ఓపెన్ క్రౌన్, అంటే ఒక మ్యాన్ అండ్ ఒక ఫీమేల్ ఉండే మిక్స్డ్ టీంలో వాళ్ళకి గోల్డ్ వచ్చింది అనమాట. సో ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 బీజింగ్లో జరిగింది. ఇది చైనాలోని బీజింగ్ సిటీలో జరిగింది. అండ్ సో వీ సెక్యూర్డ్ 2 gold medals ఇన్ దిస్. ఓకే, సో ఈ వీడియోలో మనం 13 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం ఫ్రమ్ 3rd July నుంచి 6th July వరకు. And all these topics are very much important for the people who are preparing for AP High Court notification, for AP District and Subordinate Courts and Staff Selection Commission and all competitive exams. Prati competitive exams ki kuda ivi చాలా important. So if you found this video informative, please like, share and subscribe the channel The Modern Teacher. Signing off, your modern teacher.